నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిర్నేని. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అమృతోత్సవ వేళలతో పాటు చరిత్రలో చెరిగిపోని ఒక విషాదకరమైన అధ్యాయాన్ని కూడా భారతావని ఈరోజు తలుచుకుంటోంది. నేడు విభజన గాయాల స్మృతి దినోత్సవం. 1947లో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి, తమ సర్వస్వాన్ని కోల్పోయి శరణార్థులుగా మారిన కుటుంబాలకు దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సత్కార సందేశాలను వెలువరించారు. చరిత్ర పుటల్లో ఆగస్టు 14వ తేదీ ఒక తీరని గాయం. కోట్లాది మంది ప్రజలు తమ స్వంత ఇళ్లను, బంధాలను, ఆస్తులను వదులుకొని అనాథలుగా మారిన రోజది. దేశ విభజన గాయాల స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనాటి బాధితుల త్యాగాలను, ధైర్యాన్ని స్మరించుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, విభజన అనేది ఎన్నో కుటుంబాలను విడదీసి అనేక మంది జీవితాలను అతలాకుతలం చేసిన చారిత్రక ఘట్టం. కానీ ఆ శోకం నుంచి తేరుకొని శూన్యం నుంచి తమ జీవితాలను పునర్నిర్మించుకున్న బాధితుల ధైర్యం ఎనలేనిది. వారి సేవలు వికసిత భారత్ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయి. ఈరోజు మన దేశంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటున్నానని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ 1947 ఆగస్టు 14 చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘట్టమని పేర్కొన్నారు. దేశాన్ని విభజించే శక్తులు మళ్లీ తలెత్తకుండా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ధ్యేయాన్ని యువతకు గుర్తు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల విడదీత మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల భావోద్వేగాలు, బంధాలు ముక్కలైన ఘటన అని వ్యాఖ్యానించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ విభజన గాయాల స్మృతి దినోత్సవం నాటి నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు అంజలి ఘటిస్తూ భావి తరాలకు శాంతి, సామరస్యం యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతోంది. స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ మనశ్శాంతి, జాతీయ ఐక్యత ఎంతటి విలువైందో ఈరోజు మనకు గుర్తు చేస్తోంది.